హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ జూన్ 22వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా. నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను. ఇక్కడ ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉన్నాను, రాని వాళ్ళకు కూడా నేను నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఏ వెహికల్ కావాలా, ఏ మోడల్ కావాలా, ఏ కలర్ కావాలా దాన్ని బట్టి టైం తీసుకుని, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి టైం తీసుకుని కస్టమర్లకు నేను వెహికల్స్ ఇప్పించి నేను దగ్గరుండి యాక్సిడెంట్స్ వేయించి నేను కస్టమర్లకు అయితే నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తా ఉన్నాను. మా వీడియోస్ కొత్త చూసాను, పాత వీడియోస్ అయితే చూడండి. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఢిల్లీ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. రీడింగ్ వచ్చేసి 87,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఫ్రంట్ లో వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 2 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. టెప్రీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం 2018 డిసెంబర్, సింగిల్ ఓనర్, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫుల్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ మ్యూజిక్ కంట్రోల్, స్టీరింగ్ బ్లూటూత్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, 4 పవర్ స్టీరింగ్, సెంట్రల్ సిస్టమ్, ఏసీ. ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ మీరు వచ్చి చూసుకునే అలాగే ఉంటుంది, లేదా నేను పంపించినా అని ఎగ్జాక్ట్ నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలాగే అయితే ఉంటుంది. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం కంపెనీ బేస్డ్ తో అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎక్కడే కానీ ఒక పాయింట్ కూడా రస్టింగ్ అనేది లేదు. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను మొత్తం మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్, బానట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, డిక్కీ యొక్క పేస్టింగ్, ఎంట్రీలు, తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. నేను ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం 2018 డిసెంబర్, సింగిల్ ఓనర్, వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 87,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ వచ్చేసి వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. 5,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, ఈ మోడల్లో, ఈ కలర్, ఈ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. నా వీడియోస్ అయితే మొత్తం చూసుకోండి. నేను క్వాలిటీ నేను డైలీ అయితే నేను పెట్టడం లేదు. నేను మొత్తం చెక్ చేసి నాకు బండి నచ్చితేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను. ఈ వెహికల్ కూడా నాకు నచ్చింది, మొత్తం చెక్ చేసినాను. షాక్ అబ్జర్వ్లు, సస్పెన్షన్, బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే. ఏసీ కూడా చాలా చిల్ అయితే వస్తుంది. 4 పవర్ విండో కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్ కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. ప్లస్ వస్తుంది ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది. ఒకసారి నేను అండర్ బాడీ అయితే నేను చూపిస్తాను. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఒకసారి అండర్ బాడీ చూపిస్తాను, చూడండి మీరు. क्या सुला दिए कैमरा को. కలర్ వచ్చేసి వైట్ కలరు. నేను అండర్ బాడీ కూడా నేను చూపిస్తాను, చూడండి. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇది మన ఏసీ వాటర్. ఇది ఇందాక నేను ఏసీ వేసుకొని వచ్చినాను రన్నింగ్ లో. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇది వాటర్, అది మన ఏసీ వాటర్. అది మళ్ళీ చెప్తున్నాను నేను. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. బ్రేక్ డ్రమ్స్ మొత్తం ఆల్ ఓకే. టైర్లు వచ్చేసి ఫ్రంట్ లో 50% టైర్లు అయితే ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. చూపిస్తాను, చూడండి. నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతాను. ఏది పడితే అది యూట్యూబ్లో అయితే నేను పెట్టాను. మన కంపెనీ మంచి
పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి. 87,000 రీడింగ్. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. ఇక్కడ మన డోర్ దగ్గర లాక్ అన్లాక్ ఉంటుంది, మన లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో. చూసుకోండి మన డోర్ యొక్క పేస్టింగ్ ఇది. బ్యాగ్ వచ్చేసి 2 స్టిల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. ఇంతవరకు టైర్ యూజ్ అయితే కాలేదు. ఇది కవర్ వచ్చేసి ఇక్కడ లోపల పెట్టినారు, స్టెప్నీ కవర్ ఇది. చూసుకోండి మన డిక్కీ యొక్క కంపెనీ పేస్టింగ్. కొద్దిగా వాటర్ వాష్ అయితే ఒకటి చేయించుకోవాలా. ఒకటే కొద్దిగా 2 డేస్ నుంచి ఇక్కడ వర్షం అయితే పడుతుంది ఢిల్లీలో. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ డోర్ కూడా చూసుకోండి మన కంపెనీ పేస్టింగ్ ఇది. డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్. నేను ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం కంపెనీ గ్లాస్ లో ఉన్నాయి. ఏ గ్లాస్ అయితే మారలేదు, ఏ డోర్ అయితే చేంజ్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూడండి మొత్తం షీల్డ్ ఉంది. వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా. ఇక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, కింద కానీ పైన కానీ ఎక్కడే కానీ. మన రైట్ సైడ్ లో ఉన్న ఆపరాన్స్ ఇవి. మన బానట్ ఎక్కువ కంపెనీ పేస్టింగ్. చూసుకోవచ్చు మీరు. ఇది వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా. ఒక్క రూపాయి పని అయితే లేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. 18 డిసెంబర్ వెహికల్, సింగిల్ ఓనరు. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు. రీడింగ్ వచ్చేసి 87,000. ప్రైజ్ చెప్పడం వచ్చేసి 5,60,000 ఎత్తారు. ఇది ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ నాకు ఫోన్ చేస్తానంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.